హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్యూర్ సిల్వర్లో పట్టు శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇన్కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళ డిస్క్రిప్షన్లో నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మా ఆంటీ దగ్గర ఉన్న ప్యూర్ పట్టులో సిల్వర్ కాంబినేషన్లో శారీస్ అండ్ ప్యూర్ సిల్వర్ జరీ అండి. ఇవి ఇన్కేస్ ఫర్దర్గా మనం మార్చుకోవాలి అనుకున్నా మనకైతే మనీ అయితే రిటర్న్ అయితే వస్తుంది. సో అందుకని ఇలాంటి వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ కాంబినేషన్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్కేస్ నచ్చినా కానీ వాళ్ళ డిస్క్రిప్షన్స్లో వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నేను 1 by 1 అయితే చూపిస్తాను. ఈ ప్యూర్ సిల్వర్ నేను లాస్ట్లో చూపిస్తాను. అంటే దానికి ఎక్కడెక్కడ తీసుకున్నారు కూడా మీకు క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి, చాలా బెస్ట్గా ఉంటాయి. కాంబినేషన్స్ కూడా మీకు నచ్చుతాయి. ఇన్కేస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నా ఆ కలర్ కాంబినేషన్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చూపిస్తాను. ఇది వైట్ వచ్చింది, చూడండి కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉన్నాయి అండ్ చాలా లైట్ వెయిట్. అసలు ఇన్కేస్ నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళ షాప్ డీటెయిల్స్ అనేవి. సో అదే ప్యాటర్న్లో ఇంకొకటి కాంబినేషన్స్ చూడండి, చాలా బాగున్నాయి డిఫరెంట్గా. నేను కొంచెం వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. దీని పట్టు అండి, ఇది టెస్సరేనా? ఓకే, ఇది కూడా టెస్సర్ పట్టు అంట. ఇవన్నీ మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు అలా బుటెక్స్లో అట్లా తీసుకున్నారా? ఇది జూట్ అంటండి. అసలు లైట్ వెయిట్, అసలు ఈజీ టు క్యారీ అనమాట. ఎక్కడికైనా మనం క్యారీ చేయాలి అని చూడటానికి కూడా చాలా ఆఫీషియల్ లుక్ అయితే ఉంటుంది వేసుకున్నానని. ఇది టెస్సర్లో పట్టు అంట, చాలా బాగుంది. వేసుకున్న లుక్ కూడా చాలా బాగుంది. ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు మ్యాక్సిమమ్. కొంతమంది కాంబినేషన్స్ అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకైతే ఈజీగా ఉంటాయి. ఓకే, ఈ కలర్ ఐడియా ఉంటుంది అనమాట. ఇది కూడా ప్యూర్ జూట్ పేస్టల్ కలర్స్, చాలా వరకు ఆంటీ పేస్టల్ కలర్సే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆంటీ మీరు బ్లౌజ్ దీంట్లో కుట్టించుకోరు కదా మ్యాక్సిమం బయట తీసుకొని కుట్టిస్తారు. ఓకే, అందువల్ల కూడా బ్లౌజ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఆ బ్లౌజ్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చు వేరే శారీస్కి అట్లా కూడా. ఇది కూడా ప్యూర్ జూట్. ఓకే, కొన్ని శారీస్ చూసేదానికన్నా వేసుకున్న లుక్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా. ఇదా బ్లౌజ్ ఏదైనా కానీ ఫినిషింగ్ బాగుంటేనే ఆ బ్లౌజ్కి లుక్ తెలుస్తుంది. ఇదేం పట్టు ఆంటీ? ఓకే, ఇది గద్వాల్. ఆంటీ ఏంటంటే ఆంటీకి ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఆ కలర్ కాంబినేషన్లో అయితే ఈ మగ్గాల దగ్గర డైరెక్ట్గా వచ్చి వేయించుకుంటారు. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆంటీ, చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయంట. ఆంటీ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా శారీస్ అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని ఆంటీ క్లియర్గా తెలుస్తుంటాయి. అట్రాక్ట్ చేస్తున్న శారీ నుంచి ఇది మ్యాంగో పట్టునా? రా మ్యాంగో పట్టు అంటారు కదా, ఈ మధ్యకాలంలో తెగ ట్రెండ్ అయింది. అసలు చూస్తుంటేనే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. లైట్ పేస్టల్ కలర్కి డార్క్ రెడ్. దానికి చూడండి, దీంట్లో బ్లౌజ్ కాకుండా డిఫరెంట్గా కాంట్రాస్ట్గా ట్రై చేశారు. దీని బార్డర్ ఇచ్చి బ్లౌజ్ని డిఫరెంట్గా చేయించుకున్నాం, చాలా బాగుంది. ఇట్లా బాగుంది కదా. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఆంటీ దగ్గర. కొన్ని కలెక్షన్ అంతా యూఎస్లో అయితే ఉన్నాయంట. వాళ్ళ పిల్లలు అక్కడ యూఎస్లో ఉంటారు. సో కొన్ని అక్కడ ఉన్నాయి శారీస్. ఇది వచ్చేసరికి పైతానీ శారీ. పైతానీ ఈ మధ్య అంతా బాగా ట్రెండ్గా నడుస్తున్నాయి కదా శారీస్. మీకు ఇందులో ఏ శారీ నచ్చింది కూడా నాకు లాస్ట్లో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇన్కేస్ ఎవరికైనా కావాలి అనుకున్నా నాకు చెప్పండి, నేను డెఫినెట్గా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఏం పట్టు ఆంటీ? ఇది ఉప్పాడ పట్టు. ఇట్లా ఎందుకంటే రివర్స్ వేసుకుంటారు శారీస్ అనేది, అంటే షేడ్ అవుతుందా ఓకే, ఈ జరీ అనేది షేడ్ అవ్వకుండా ఉండాలని ఇట్లా. ఇదొక టిప్లా కూడా యూజ్ అవుతుంది మనకి. ఇట్లా జరీ అనేది పాడవకుండా ఉండాలి అంటే శారీని ఉల్టా వేసుకోవాలి.
ఇదిగోండి నేను ఫ్రంట్ నుంచి బార్డర్ చూపిస్తున్నా. ఈ బార్డర్ ఎంత బాగుందో. అండ్ దీనికి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నారు. ఇది శారీలో బ్లౌజ్ అయినా అంటే ఓకే. ఇది ఒక టిప్లా యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇదేం క్లాత్? టెస్సర్. ఓకే, ఇది టెస్సర్కి థ్రెడ్ వర్క్. చాలా బాగుంది కదా, లైట్ వెయిట్ అండి, అసలు ఈజీ క్యారీ అనమాట. చూడండి చాలా సాఫ్ట్ శారీ కూడా. ఇది ఇంకా యూజ్ ఇది మీరు డై చేయండి. ఓకే, వైట్ కలర్ వస్తే దీన్ని డై చేయించుకున్నారంట శారీని. ఈ కింద కలర్ కూడా మీరు డై పెట్టించుకున్నారు. ఓకే, ప్లెయిన్ తీసేసుకొని మొత్తం డై పెట్టించుకున్నారు. ఓకే, మొత్తం శారీ అంతా వైట్ వచ్చిందంటండి. ఇంకా తీసుకొని ఆంటీ డై పెట్టించుకున్నారంట. బాగుంది కదా కలర్ కాంబినేషన్స్. మనం ఏదైనా శారీ ఎట్లా అంటే మనకి లుక్ వచ్చేది కలర్ కాంబినేషన్ బట్టే శారీ అనేది మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది టిష్యూ పట్టేనా టిష్యూ శారీ అంటండి. చాలా బాగున్నాయి అసలు కలెక్షన్. ఒకదాని మించి ఒకటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. అసలు వెయిట్ అయితే లేవండి. ఇప్పుడు వరకు నేను చూపించిన కలెక్షన్లో 99% వెయిట్ అనేది లేదు. శారీ పట్టు అంట. ఈ సమ్మర్స్కి ఈయన పార్టీ వేర్ కూడా బాగుంటాయి. నైట్ కానీ వెయిట్లెస్ ఉంటుంది బాగా. ప్యూర్ అయితే వెయిట్లెస్ ఉంటుంది. ఇప్పుడు సెమీ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి. ఓకే, వెయిట్ ఉంటాయి. క్లాత్ కూడా థిక్ వస్తుంది. చాలా పల్చగా ఉంది. ఓకే, ఇది చాలా ట్రాన్స్పరెంట్ కూడా ఉంది. చూడండి బ్లౌజ్ ని కాంట్రాస్ట్ గా చేయించుకున్నారు. ఓకే, ఇవి ఏమైనా వేసుకుంటే తెలుస్తుందండి వీటి లుక్. చూసేదానికన్నా కొన్ని వేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఇది ఇంకా యూజ్ చేయలేదు, కొన్ని అయితే అసలు యూజ్ కూడా చేయలేదు. ఇది ఫ్యాన్సీ టైప్ శారీ, కింద మిషన్ వర్క్, థ్రెడ్ వర్క్, బొటిక్లో తీసుకున్నాం. కొన్ని బొటిక్ స్టైల్ శారీస్. ఓకే, ఇవన్నీ మ్యాక్సిమం ఇవన్నీ బొటిక్ శారీస్. ఓకే, ఇవి మనకి విడిగా కన్నా బొటిక్లోనే ఇట్లా అంటే ఇవి పీసెస్ కూడా ఎక్కువ రావు కలెక్షన్స్. ఓకే, అసలు ఈ శారీ కాంబినేషన్ చూడండి బాగుంది కదా అసలు. అందులో బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఇది ప్యూర్ జార్జెట్. ఓకే, ఇది ప్యూర్ జార్జెట్ అంట. చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ చూడండి, స్కై బ్లూకి గోల్డెన్ బ్లాక్ కాంబినేషన్, ఆరెంజ్ వచ్చింది. ఆల్మోస్ట్ నా బ్లౌజ్కి కొన్ని మ్యాచ్ అవుతున్నాయి. మిషన్లో తీసుకున్నాను. ఓకే, చాలా బాగుంది అసలు ఈ శారీ. చాలా సాఫ్ట్ కూడా ఉంది కదా. ఓకే, ఇది హనీ కలరు. అస్సలు చూడండి అసలు వెయిటే లేదు, చాలా వెయిట్లెస్. అండ్ ఇందులో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. చాలా బాగుంది. అండ్ ఇట్లా ఎందుకు వేసుకుంటున్నారంటే బ్లౌజెస్ ఫోల్డ్ చేసి అవి వర్క్ పట్టుకుంటున్నాం. ఓకే, సారీ స్ట్రైట్గా చేసినప్పుడు ఒకదానికి టచ్ అయి పట్టుకుంటాయి. ఓకే ఓకే, అండ్ వర్క్ కూడా బ్లాక్ అవుతుందా? చూడండి కాంబినేషన్ అసలు అదిరిపోయింది. చాలా బాగుంది అసలు, చాలా నచ్చింది నాకు ఈ సారీ. ఇది ఎంత పడింది అరౌండ్ మీకు? 12,000 30,000 సారీ. చాలా బాగుంది అసలు, చాలా లైట్ వెయిట్, అసలు వేసుకున్న ఫీలింగ్ ఏమి ఉండదు అనమాట. ఓకే, ఇది ప్యూర్ ఆర్గంజా అంటండి. అండ్ చూడండి వీళ్ళు డిఫరెంట్గా గ్రీన్ తేనె కలర్కి గ్రీన్ తీసుకుని బోర్డర్ ఒకటి యాడ్ చేయించుకున్నారు. కొన్ని ఇట్లా చూసినప్పుడు కూడా మనకి ఐడియాస్ వస్తుంటాయి. ఫర్దర్గా ఎవరైనా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. నేను మామూలుగా తేనె కలర్ అసలు నాకు అంత నచ్చదు. ఈ శారీ చూసాక బాగా నచ్చింది. నెక్స్ట్ టైం నేను ట్రై చేయాలి అని అంత అనిపించింది కాంబినేషన్. ఓకే, ఇది రా మ్యాంగో పట్టునా? ఓకే, ఇది రా మ్యాంగో పట్టు అంట. ఇది బుటెక్లోనే తీసుకున్నారు. ఓకే, బాగుంది కలర్. ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్, పర్పుల్. ఇది వచ్చేసరికి సాఫ్ట్ మహేశ్వరి సిల్క్ అంట. చాలా బాగుంది అసలు. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. నేను చూపించాను కదా అన్నీ మ్యాక్సిమం లైట్ వెయిట్. కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ మీకు అర్థమవుతుంది, చాలా డిఫరెంట్ కాంబినేషన్స్. నాకు మెయిన్లీ నేను ఈ శారీస్కి కలర్ కాంబినేషన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాయి, అంత మంచిగా ఉన్నాయి కాంబినేషన్స్. కలంకారీ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. మస్టర్డ్ కలర్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కాంబినేషన్ కూడా. ఇది కంచికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారంట. గోల్డ్కి లైట్ మిల్కీ క్రీమా.
బాగుంది కదా. మిల్కీ క్రీమ్ అండ్ లైట్ గోల్డ్ షేడ్ అనమాట. దీనికి అంటే డిఫరెంట్గా బ్లౌజ్ చేయించాలని సైడ్కి అయితే పెట్టున్నారు. ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది బెనారసీ అంట. అసలు కాంబినేషన్ హైలైట్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కదా. పేస్టల్ కలర్కి డార్క్ గ్రీన్. ఇది వచ్చేసరికి అసలు వెయిటే లేదు. నేను అన్నీ వెయిట్ లేదని చెప్తున్నాను అని అనుకోకండి. యాక్చువల్గా దీనికి ఆంటీ ఆరెంజ్ కలర్ పింక్ అయితే ఆల్రెడీ కుట్టించుకున్నారు. ఈ మధ్య ఆరెంజ్ ట్రెండ్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఆరెంజ్ కలర్ బ్లౌజ్కి స్టిచ్ చేయించుకున్నారు. మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ ఇందులో లేదు, పింక్ ఉంది. ఓకే, పింక్ బ్లౌజ్ అయితే ఉంది. మగ్గంలోనే థ్రెడ్ వర్క్ అయితే చేయించుకున్నారు. ఆంటీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. శారీసే కాదు, హోమ్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇన్ కేస్ నాకు ఈసారి వీలున్నప్పుడు నేను తప్పకుండా ఆంటీ వల్ల హోమ్ టూర్ అయితే చేస్తాను. అండ్ ఇది చూడండి, ఇది ఉప్పాడ పట్టు అండి. ఇది మీరు అక్కడికి వెళ్ళారు ఉప్పాడ డైరెక్ట్ కలర్ వీవింగ్ మీరు చేయించుకున్నారు. ఓకే, ఈ కలర్ మెయిన్లీ శారీస్ అనేవి అందరూ చూపిస్తూనే ఉంటారు, అందరూ వాళ్ళ శారీస్ కలెక్షన్ చూపిస్తారు. నేను ఎందుకంటే కాంబినేషన్స్ కోసం మెయిన్లీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంతమందికి ఐడియాస్ రావు కదా, ఇట్లా మీరు చూసినప్పుడు మనకి ఐడియాస్ అయితే వస్తాయి. ఓకే, ఈ కలర్కి కలర్ అయితే చాలా బాగుంటుంది అని ఒక తెలుస్తుంది కదా. సో అందుకని నాకు యూజ్ ఉంటుంది అని మీకు యూజ్ అవుతుంది అని అయితే వీడియో చేస్తున్నాను. ఇవి చేయించుకున్నారంట వీవర్స్ దగ్గర. కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. స్కై బ్లూకి లైట్ పేస్టల్ కలర్ తీసుకున్నారు. ఇదంతా పైనంతా వచ్చేసరికి వైట్ ఉంది కదా డాట్స్. ఇదంతా పైన వచ్చేసరికి వైట్ వచ్చింది కదా, లోపల వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది. ఈ ఆరెంజ్ కోసము సేమ్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయిస్తున్నారు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో. మిషన్ దగ్గర చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇది వచ్చేసరికి ఉప్పాడ పట్టు. ఇది అక్కడ నేయించుకున్నారా అంటే ఉప్పాడకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, వీవర్స్ డైరెక్ట్ తీసుకున్నారు. ఓకే, ఇది వీవర్స్ దగ్గర అయితే తీసుకున్నారు. చూడండి అసలు చాలా బాగుంది. ఓకే, ఇది గద్వాల్ షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే, ఎల్బీ నగర్లో. ఓకే ఓకే, ఇది షాప్స్లోనే వీవర్స్ వాళ్ళు డైరెక్ట్ షాప్. ఓకే, హైదరాబాద్లో. ఓకే, అక్కడైతే తీసుకున్నారంటే చూడండి బ్లాక్. ఇది వచ్చేసరికి బెనారసీ. ఇది వచ్చేసరికి బెనారసీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇందులో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అయితే ఇంకా యూజ్ చేయలేరు, రీసెంట్ టైమ్స్లోనే పర్చేస్ చేశారంట. ఈ శారీస్ లాస్ట్లో ఏదో చూపిస్తున్నారంటే ఇది ప్యూర్ సిల్వర్ కోట అంట. ఈ శారీస్ మనకి రిటర్న్ చేసిన మనీ వస్తాయా? ఓకే, ఇవి ఏంటంటే 21,000 ఈ శారీ. అసలు చూడండి అవి ఆఫర్లు నాకు 21. మామూలుగా ఏంటంటే ఆఫర్ పండగలకు ఆఫర్ పెట్టినప్పుడు. ఓకే, అసలు కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ కాంబినేషన్. అసలు అదిరిపోయింది కాంబినేషన్ చూడండి. ఇది మనకి రేపు రిటర్న్ మనం సారీని గోల్డ్ షాప్ వాళ్ళే తీసుకుంటారు పాప ఇవా. ఓకే, ఇది మనకి ఇట్లాంటి మన అందరూ అంటారు కదా పట్టు శారీస్కి వీటికి ఎందుకు నేను ల్యాక్స్ పెడతారు అంటే ఇది మనకి రిటర్న్ అయితే మనీ వస్తాయి కదా. సో ప్రాబ్లం ఏం లేదండి మనకి. ఒకవేళ ఇన్ కేస్ ఉంటారు కదా కొంతమందికి చీర పాతది అయిపోయింది, చినిగిపోయినా కూడా ఆ సిల్వర్ వాళ్ళు తీసుకొని మనీ ఇస్తారు. ఓకే, ఇది చాలా బాగుంది. ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో ఉండింది కదా అంటే ఇట్లా మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుందా? ట్రెండ్ అవుతుంది ఏం లేదు, కంటిన్యూ అవుతుంది. ఓకే, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. ఓకే, ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఉంటుంది కదా ఒక డ్రీమ్, అదే నేను గోల్డ్ శారీ కట్టుకోవాలి, సిల్వర్ శారీ కట్టుకోవాలి, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే మన మనీ మనకి బ్యాక్ అయితే వస్తుంది కదా, ఎక్కడ మనకి ఏం లాస్ అవ్వం కదా. ఒక 10 years తర్వాత 20 years తర్వాత మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు బ్యాక్ వస్తుంది కదా. అంటే సిల్వర్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఓకే, సిల్వర్ రేట్ పెరిగే కొద్దీ శారీ రేట్ కూడా పెరుగుతుంది కదా. ఓకే, ఇది చాలా బాగుంది ఐడియా, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. నేను ఇంతకుముందు వినేదాన్ని, అంటే అప్పుడు మామూలుగా ఇంతకుముందు మన ఊరిలో అట్లా వచ్చారు కదా శారీస్ కొంటాము అని. ఏంది వీళ్ళు పాత శారీలు కొంటామని అంటున్నారు అని అనుకునేదాన్ని. సో ద రీజన్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా నాకు తెలిసింది. మీలో కూడా ఎంతమంది ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఎవరైనా
లక్షల సారీలు కొంటే బాధపడకండి, మళ్ళీ మన మనీ అయితే రిటర్న్ అయితే అవుతాయి. అంతకుముందు పట్టు చీరలకి ఇలా సిల్వర్ వచ్చేది, ఈ పాత పట్టు చీరలు అన్నిటికీ సిల్వర్ ఉండేది. ఓకే ఇప్పుడు వచ్చే చీరలు ఏంటంటే 1 lakh పైన పెడితే కూడా అంత ఉండట్లేదు. ఓకే గోల్డ్. కానీ ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదండి 1 గ్రామ్ సారీస్ అని, అదే అవన్నీ అదే ఇప్పుడు ఏంటంటే రేట్ పెరిగిన తర్వాత 1 గ్రామ్ 2 గ్రామ్స్ అంటే ఎంత వాళ్ళు చెప్తారో అంతే ఉంటుంది దాంట్లో సిల్వర్. ఓకే చాలా బాగుంది అండి. ఇంకోసారి ఆంటీ దగ్గర చాలా ఉన్నాయి ఇట్లా కలర్ కాంబినేషన్సే అండి, చాలా హైలైట్గా ఉన్నాయి. ఎల్లోకి ఆరెంజ్ కాంబినేషన్. ఇవన్నీ ఏంటంటే ఆంటీ ఇప్పుడు నాకు అర్థమైంది ఆంటీ వర్షన్లో మనకి ఎక్కడ లాస్ అయితే ఏం కాలేదు. ఒక 10 years తర్వాత సిల్వర్ రేట్ ఎంత ప్రైస్ అయితే పెరుగుతుందో అంత ప్రైస్ అయితే మనకి ఇప్పుడు ఆంటీ 21, 22, 30 అట్లా పెట్టి కొన్నారు. సో రేపటి రోజు ఒక 10 years తర్వాత సిల్వర్ రేట్ ఎంత ఉంటుందో అంతైతే మనకి రిటర్న్ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా కూడా రావాలి. కలర్ కాంబినేషన్స్ చూడండి, అసలు ఐడియాస్ కూడా. అందులో ఆంటీ చూడండి, ఇందులో ఉన్న బ్లౌజ్ అయితే కుట్టించలేదు, సపరేట్గా ప్యూర్ రా సిల్క్. ఓకే ప్యూర్ రా సిల్క్ మీద ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ అన్ని పిక్ చేసుకుని వర్క్ అయితే చేయించుకున్నారు. ఇట్లా మీరు నిజంగానే ఒక బుటిక్ని రన్ చేయొచ్చు అనమాట. మంచి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. ఫర్దర్గా పెట్టాలని ఏమో ప్లాన్ ఉందా ఆంటీ? ఉందా? ఓకే చూద్దాం, ఫర్దర్గా పెట్టి మనమే కొలాబరేట్ చేయాలి. ఫస్ట్ ఈ కాంబినేషన్ చూడండి, అద్దరిపోయింది. ఇది డార్క్ మ్యాంగో కలర్, మెంతి కలర్, దానికి వచ్చేసరికి స్కై బ్లూలో వచ్చింది. కానీ ఆంటీ చూడండి దీంట్లో వర్క్ చేయించుకుంటే డిఫరెంట్గా తీసుకుని వర్క్ కూడా చూడండి చాలా డీటెయిల్డ్గా చేయించుకున్నారు. ఇక్కడంతా ముడి కుట్టు విత్ థ్రెడ్ వర్క్ చేయించుకున్నారు. ఇవి కూడా సిల్వరే. ఇవన్నీ నేను చూపించే ఇప్పుడు లాస్ట్లో చూపించాయండి ప్యూర్ సిల్వర్ అనమాట. ఇది ఎంత పడిందంటే మీకు సారీ? 35,000 పడిందంటే ఈ సారీ. సో చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఇలా హోల్డ్ చేసేసి బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. అండ్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్లో పింక్ అండ్ బ్లౌజ్. నేను మెయిన్లీ ఈ శారీ చూడటం కన్నా ఫస్ట్ వెయిటింగ్ ఏంటంటే ఈగర్గా అరే బ్లౌజ్ ఏం కుట్టించారు అని కొంచెం యాంగ్జైటీతో ఉన్నా, ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్గా ట్రై చేశారు కదా. సో అట్లనే ఉంది. బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. అసలు యాక్చువల్గా మనకి కొంతమందికి వస్తుంది థాట్, కొంతమందికి అసలు రాదు. దీనికి మెరూన్ వేయాలని ఆ థాటే రాదు, కానీ మీకు వచ్చింది చాలా బాగుంది. కాంబినేషన్స్ చూడండి చాలా బాగున్నాయి. అండ్ మనం అసలు ఇంత బ్లౌజ్కి వచ్చేసరికి బార్డర్ యాడ్ చేయించారు. ఇందులో కూడా ఇంకొక హైలైట్ మీరు గమనించండి, బార్డర్ యాడ్ చేయించి బార్డర్కి మళ్ళీ ఎడ్జ్లో వచ్చేసరికి మెరూన్ వేయించారు. చాలా బాగుంది. మీ ఐడియాస్ అయితే చాలా నచ్చాయి నాకైతే. ఫర్దర్గా మీరు పెట్టే మేము రెడీ ఉన్నాం ఫస్ట్ కొట్టడానికి. ఇది ఇంకొక కాంబినేషన్, ఇది ఇంకా స్టిచ్ చేయించలేదు. ఇది ప్యూర్. ఇది ఎంత పడిందంటే ఇదిగోండి ఈ శారీకి వచ్చేసరికి మనకి 25,000 అయితే పడింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్నారు? 8 months 9 months. ఓకే 9 months బ్యాక్ ఆఫర్ ఏదో రన్ అయిందంట. ఆంటీ ఒక బుటెక్లో ఎక్కడో తీసుకుంటారంట. అక్కడ ఏంటంటే బుటెక్స్లో సేమ్ పీస్ మళ్ళీ దొరకదు. ఓకే ఇప్పుడు ఇది శారీ కాస్ట్ పెరిగిందంట, 35-40 అట్లా అయితే అయిందంట. చాలా బాగున్నాయి కలెక్షన్. అలానే నెక్స్ట్ టైం అటు మీ హోమ్ టూర్ మా వాళ్ళకి చూపించాలి. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ ఇచ్చారు. నేను అది కుట్టించలేదా? కుట్టించాను, వేరే కుట్టిస్తాను. ఓకే శారీలో ఈ బ్లౌజ్ అయితే కుట్టించారంట. ఫర్దర్గా ఈ బ్లౌజ్ తీసి అట్లనే ఉంచేస్తారా? అది కుట్టిస్తాను. ఓకే ఓకే డిఫరెంట్గా ట్రై చేస్తారు. కాంబినేషన్స్ మీ శారీ ప్రతిదీ అసలు ఒక్కదాని నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కాంబినేషన్స్. అండ్ నెక్స్ట్ మటుకు మీ హోమ్ టూర్ అసలు ఈ హౌస్ని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇంత నీట్గా అంటే మనకి ఎవరైనా న్యూగా హౌసెస్ కడుతున్న వాళ్ళకి కూడా ఒక ఐడియాస్ అయితే వస్తాయి. ఓకే ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఆర్గనైజ్ చేయొచ్చు, ఓకే దీన్ని ఇక్కడ ఇట్లా కొనుక్కోవచ్చు, అట్లా చేయొచ్చు అని చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు. డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా హోమ్ టూర్ అయితే తప్పకుండా తీస్తాను. మీకు చాలా నచ్చుతుంది హౌస్. పాపం టైమ్స్ ఇంత ఓపిక్గా ఇవన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం కెమెరా ఫియర్ అయితే ఉంది బాగా, కానీ మన కోసం ఇవన్నీ తీసి చూపించారు. ఇన్ కేస్ మాకు మా కస్టమర్స్ ఎవరికైనా కావాలంటే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే నెంబర్ అంటే షాప్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఓకే ఇన్ కేస్ మీరు ఎవరికైనా కావాలి అంటే షాప్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్స్ అండి, ఇంత ఓపిక్గా చూపించారు.
అండ్ ఆంటీ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.